ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు. మరి ఒక పునరుద్ధాన దినములో మనలను ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. మానవుని జ్ఞాపకం చేసుకొనుటకు మనము ఏ పాటి వారము? ఆ దేవాది దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఏ పాటి వారము? కీర్తనలో చెప్పిన రీతిగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మరి ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. తన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి తన పరలోకపు రాజ్యపు వారసులుగా మనల్ని చేసి ఉన్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. మరి ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని మనము ఆరంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. బ్రదర్ దేవదర్శన్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, దేవా, నీ ఘనమైన నామముకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, ఆది అంతము సర్వము నీవై ఉన్నటువంటి దేవా, నీకు స్తోత్రములు. సదా నిత్యుడవైనటువంటి తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మలందరినీ ప్రభువా ప్రేమతో, నీ యొక్క దయతో, నీ యొక్క కృపలో భద్రపరిచి కాపాడి అన్ని విధములుగా ఆశీర్వదించుతున్నటువంటి దేవా, నీకు స్తోత్రములు, వందనములు, స్తోత్రములు. నాయన ప్రభువా, మేము బ్రతికి ఉన్నామంటే కేవలము నీ యొక్క కృప, నీ యొక్క కనికరమై ఉంటున్నది తండ్రి. నీవు నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి కాపాడుచూ ఉంటున్నావు కాబట్టే ప్రభువా ఇంతవరకు మేము జీవించగలిగి ఉంటున్నాము. ప్రభువా, ఇదిగో ఈ యొక్క తెగులు బయట తండ్రి సంచరించుచుండగా ప్రభువా మమ్మును నీవు ఇశ్రాయేలీలను ఐగుప్తులో ఏ విధంగా కాపాడి ఉంటున్నావు ఆ విధంగా కాపాడుచూ ఉంటున్నావు కనుక నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు. నాయన, మా చర్చ్ మెంబర్స్ అందరి గురించి ప్రార్థించుంటున్నాం నాయన. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క తెగులు ఎవరికి నీ ప్రభువా సోకకుండగా దీవించమని వేడుకొంచుతున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడవై ఉంటున్నావు తండ్రి. నీ యొక్క బిడ్డలను ఎన్నడూ విడవవు, ఎడబాయని దేవుడవై ఉంటున్నావు కనుక నీకు స్తోత్రం చెల్లించుంటున్నాం నాయన. స్తోత్రములు, వందనములు. ప్రభువా, మా చర్చ్ మెంబర్సే కాకుండా ప్రభువా నిన్ను నమ్మిన ప్రతి ఒక్క క్రైస్తవుని గురించి కూడా మేము ప్రార్థించుంటున్నాం నాయన. ప్రతి ఒక్క క్రైస్తవుని, నిన్ను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఎందుకంటే తండ్రి, మేమందరము ప్రభువా మేము అన్యులకు విట్నెస్గా ఉండునట్లుగా నీ బిడ్డలకు ఏమి ప్రమాదము కలగదు అని ప్రభువా అన్యజనులు తెలుసుకొనున్నట్లుగా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈ యొక్క పరిస్థితులలో ప్రభువా నీ యొక్క నామమును తండ్రి అందరికీ ప్రచురపరచున్నట్లుగా ప్రభువా గొప్ప కార్యం చేయమని వేడుకొంచుతున్నాము తండ్రి. దేవా, ఈ యొక్క ఆరాధన క్రమం అంతట్లో నీవు ఉండండి, నడిపించండి. నీ యొక్క దాసుని ద్వారా మేము మంచి సువార్తను విని అది హృదయంలో నాటుకుని ప్రభువా మేము దాని ప్రకారము మేము మా యొక్క భవిష్యత్ జీవితం జీవించినట్లుగా మాకు సహాయపడి తోడయుండుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచియున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈనాటి స్తుతి ఆరాధనలో మొదటిగా దేవుని స్తుతించుడి అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తాము.
స్వరమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దూరధ్వనితో ఆయనను స్తుతించుడి, దూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నని తంతుల సితారతోను, సన్నని తంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగనూరి, పిల్లన గ్రోవిని చల్లగనూరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మరి ఒక పాట సమీపించరాని తేజస్సులో నీవు.
విలువకు విలువను ఒసగినది, విలువకు విలువను ఒసగినది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, కరమందు కాచితివే. నన్నే పరమున చేసితివే. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, కరమందు కాచితివే. నన్నే పరమున చేసితివే. కలునకు కరుణను నొసగితివి, కలునకు కరుణను నొసగితివి. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది. నీ కృప ఎంత విలువైనది. నీ కృప ఎంత విలువైనది. పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు
చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి
పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవే కృప చూప కృపగల దేవా నీ కృపకు సాటి ఏదే ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవే కృప చూప కృపగల దేవా నీ కృపకు సాటి ఏదే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు స్తోత్రములు. మనము 111వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. కీర్తనలు 111 ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనూ సమాజములోనూ పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. యెహోవా కార్యములు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములననుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. 2వ పాఠ్య భాగముగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వరకు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటకట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటిని కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైని నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు. అందుకు నేను అంటకట్టబడే నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడకుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని పక్షమున నిన్నును విడిచిపెట్టడు. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు ఆ అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద దేవుని అనుగ్రహమును చూడుము. నిలువకపోయిన ఎడల నీవును నరికివేయబడదు.
చదవబడిన వాక్యములు దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ డాసన్ గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తునైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. మరి ఒకసారి ప్రభా ఈ సమయం ఇచ్చినందుకు నైనా నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడే భాగ్యం దయచేసినారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. లాక్డౌన్ కారణం బట్టినైనా ప్రభా ఈ విధంగా మేము తండ్రి నీ సంధిలో సమయం గడుపుతున్నాగా ప్రభా. మమ్మల్ని దీవించండి అయినా దీవించగలిగినాం తండ్రి ప్రభా. ఇప్పుడు వాక్యం చెప్పనే ఉంటుందా ప్రభా. నన్ను మరుగుపరిచినైనా మీరే మాట్లాడండి ప్రభా. మీరే మాట్లాడగలిగినాం. మీరే మాట్లాడినైనా వారి అందరి వాక్యం వినిపించగలిగినాం తండ్రి ప్రభా. నా జ్ఞానం సరిపోదునైనా నీ వాక్యంలో నేను తండ్రి విశదీకరించి చెప్పాలంటే నా జ్ఞానం సరిపోదునైనా. కాబట్టి తండ్రి నీవే నాలో ఉండి ప్రభా నీ ఆత్మతో మాట్లాడగలిగినాం. నన్ను వాడుకోండి ప్రభా. నన్ను వాడుకొని ప్రభా. మీరే మాట్లాడి ప్రభా అందరికి అర్థమయ్యేలా ప్రభా మీరు సహాయం చేయగలిగినాం. అటువంటి వాక్యం దయచేయగలిగినాం తండ్రి ప్రభా. మరి మీరే ప్రభా మరి నాతో ఉండి నీ అధ్యక్షతో నడిపించగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఓలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఓలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసిపోయి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయపడకము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది అంటు కట్టబడి అనేసి. అంటు కట్టబడుట. ఇక్కడ ఏమంటుండు? ఓలివ చెట్టు విషయంలో మాట్లాడుతున్నాడు. ఓలివ చెట్టు, ఆ ఓలివ చెట్టుకు అది ఇశ్రాయేలుకు గుర్తుగా ఉన్నది. వారు దీవింపబడిన దేశం, దీవించబడిన ప్రజలు, ఆ దీవెనలతో ఎంతో అభివృద్ధి పొందిన దేశం అది. మనల్ని మాత్రము అడవి ఓలివ కొమ్మ తీరు తలుస్తూ ఉన్నాడు. ఓలివ చెట్టు మంచి ఫలంలు ఇస్తుంది. అది మంచి బలమిచ్చే పొలంలు అవి. కానీ అడవి ఓలివ చెట్టు అంటే అది అంత నాశనం చేసే చెట్టు, లేకుంటే పండు. దాంతో బలం రాదు, దాంతో శక్తి రాదు, దాంతో నష్టమే జరుగుతుంది. కొన్ని అడవులలో చెట్లు పెరుగుతాయి, పండ్లు పెరుగుతాయి, అవి తింటే చనిపోతారని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అట్లనే మనల్ని కూడా అడవి ఓలివ చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. ఆ ఫలంలో తిననీకే పనికి రావు అన్నారు చెప్తున్నాడు. అది అన్యజనులకు వర్తిస్తుంది అని మనం తెలుసుకోవాలి. అన్యజనులు దేవునికి దగ్గరైన వారు కాదు. వారెప్పుడు దేవునికి దూరంగా ఉన్నవారే. ఆ దేవునికి దూరంగా ఉన్నవారు ఈ అడవి ఓలివ చెట్టు వలె ఉంటారు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు ఆయన మనల్ని అంటుకట్టబడాలని చెప్తా ఉన్నాడు? అంటుకట్టబడితే ఏ లాభం ఉంటుంది అని మనం తెలుసుకోవాల్సిన సమయం ఇది. అంటుకట్టబడడం ద్వారా మనకు ఏం జరుగుతుందో మనము తెలుసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశం విడిచి అన్యజనుల్లో తిరుగుదురు. ఇశ్రాయేలు చేసిన క్రియలను బట్టి దేవునికి మనస్తాపం తెచ్చినారు. దేవుని ఉగ్రతకు పాలైపోయిన వాళ్ళు. దేవునికి ఇష్టం కాని పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలను వాళ్ళు పాటించలేదు. ఆజ్ఞలు పాటించినందుకు వాళ్ళను ఆయన విసర్జించెను అంటున్నాడు. విసర్జించి
ఏం చేసిందంటే అన్యజనులకు ఆ యొక్క భాగ్యం ఇచ్చిండు. ఆ యొక్క భాగ్యమే ఈ యొక్క ఒలీవ చెట్టు అంటుకట్టబడ్డం అనేసి మనము మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి వాళ్ళు విధేయత లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఎన్నో మహత్కార్యాలు చేసిందని అవన్నీ వాళ్ళకి తెలుసు. అయినా కానీ వాళ్ళు వాళ్ళ సొంత కార్యముల కొరకు లేకుండా సొంత ఆలోచనలతో వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటుంది, మళ్ళీ 17వ వచనం చూస్తే, అడవి ఓలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఓలీవ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందిన ఎడలా అంటున్నాం. ఇది అంటుకట్టబడ్డం అంటే ఇవాళ రేపు కొన్ని చెట్లకు ఒకటే చెట్టు ఉంటుంది, 2-3 రకాల పండ్లు వస్తాయి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంటే ముందు కాలంలో అయితే ఒకటే రకమైన పండు వచ్చేది. ఇప్పుడు ఆ యొక్క మామిడి చెట్టులోనే 3-4 రకాల మామిడి పండ్లు కాసేటట్టు అంటుకట్టబడుతుర్రు, గ్రాఫ్టింగ్ చేస్తుర్రు అంటారు అన్నమాట. గ్రాఫ్టింగ్ చేస్తే ఇప్పుడు బంగినపల్లి ఉన్నది, బంగినపల్లి చెట్టుకు రసాలు కూడా వాళ్ళు కాసేటట్టు చేయగలరు. ఇంకోటి సుమిత్ర అనేది ఒక పేరు ఉన్నది, ఆ దాన్ని కూడా వాళ్ళు అంటకట్టబడి చేయగలరు. అట్లా 2-3 రకాలు 4 రకాలు ఒక్కటి చెట్టులోనే కాసేస్తాయి. లేకుంటే పచ్చడి పెట్టుకునే మామిడికాయలు కూడా కాస్తాయి. అదంతా అంటుకట్టబడ్డప్పుడు అలా జరుగుతుంది అని తెలుసుకోవాలి. అట్లనే మనము అడవి ఓలీవ చెట్టు అయినందుకు మనం ఓలీవ చెట్టులో అంటుకట్టబడితే మనకు మంచి జీవితం ఉన్నది అనేసి చెప్తుండు దేవుడు ఇక్కడ. ఓలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడలా అంటుండు. ఆ సారవంతమైన ఓలీవ చెట్టు అంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఓలీవ చెట్టుకు గుర్తుగా ఉన్నారు. వాళ్ళతో కలిసి మనం ఉండాలనేసి దేవుడు కోరుతా ఉన్నాడు. వాళ్ళకిచ్చే దీవెనలు మనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. వాళ్ళకు ఏ విధమైన దీవెనలు దేవుడు ఇచ్చిండో, ఏ విధంగా వాళ్ళ కాపుదల ఉన్నదో ఆ విధంగా మనకు కూడా దేవుడు దీవెనలు ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. అదే దీవెనలు ఇస్తాడు, అదే కాపుదల ఉంటుంది. వారితో మనల్ని ఏకముగా చేస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. 7లో లాస్ట్ వచనం, వాటితో కలిసి పాలు పొందినేళ్ళ ఆ కొమ్మల పైన నీవు అతిశయింపబడకుము అంటున్నమాట. అతిశయింపక ఉండు నువ్వు. అంతే, నువ్వు నీ వేరుతోని నువ్వు ఫలిస్తలేవు అని చెప్తున్నావు. నీ వేరుని బట్టి నువ్వు ఫలిస్తలేవు, కానీ ఆ వేరు మంచి ఓలీవ చెట్టు వేరు వల్ల నువ్వు ఫలిస్తున్నావు. కాబట్టి నువ్వు అతిశయింపకు అంటున్నావు. 18 నీవు అతిశయించివా, నేను నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించటలేదు. ఏమంటున్నా, వేరు మంచి ఓలీవ చెట్టు వేరు నిన్ను భరిస్తుంది. నువ్వు అడవి ఓలి చెట్టుగా ఉండి నువ్వు అతిశయపడకు, ఎందుకంటే నువ్వు ఆ వేరు మీద ఆధారపడుతున్నావు అనేసి చెప్తున్నావు. అందుకు 19వ వచనంలో, అందుకు నేను అంటుకట్టబడ్డు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు విశ్వాసం బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలుచున్నావు, గర్వింపక భయపడము అంటున్నావు. అంటుకట్టబడాలంటే ఆ మంచి ఓలీవ చెట్టును మనసు విరగొట్టి దానికి ఈ అడవి ఓలీవ చెట్టును కట్టేస్తే దానికి అప్పుడు దాని సారమంతా దీనికి వస్తుంది. దాని సారమంతా దీనిలోకి వచ్చి ఇది మంచి ఓలీవ చెట్టుగా మారిపోతుంది. ఆ మంచి ఓలీవ చెట్టుగా మారినప్పుడు మంచి ఫలములు ఇస్తుంది. కానీ అంతకుముందు అది మంచి ఫలములు ఇవ్వలేదు. అడవి ఓలి చెట్టు మంచి ఫలం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ మంచి ఓలివ చెట్టు అంటగడ్డబడ్డదో
అప్పుడు అది మంచి ఫలములియడము చూడగలము. అందుకే మనము సైతాన్తో ఉన్నవారం, సైతాన్తో మనం పొత్తుగలవారం, సైతాన్ క్రియలు చేసేవారం. మంచి ఓలి చెట్టు ఇస్రాయేలుకి ఎలా గుర్తో అట్లనే అది యేసు ప్రభు గుర్తుగా ఉన్నది. మనం సైతాన్తో ఉండి సైతాన్ను మనము ఎన్నో విధాలుగా సైతాన్ను మనము సంతోషపెట్టినాం. మనం దాని క్రియలను బట్టి మనం చేస్తూ ఉండి దాన్ని సంతోషపెట్టినాం. యేసు ప్రభుని మనం దుఃఖపెట్టినాం. ఎప్పుడైతే నువ్వు సైతాను క్రియల నుంచి ఇక్కడ అంటు కట్టబడతావో యేసుకు, అప్పుడు నీ క్రియలన్నీ మారిపోతాయి అని తెలుసుకోవాలి. ఆ క్రియలు ఉండవు, నీకు సైతాన్తో సంబంధం ఉండదు. సైతాన్ క్రియలు నువ్వు చేయవు, దేవునితో ఉంటావు. కానీ దేవునితో ఉన్నందుకు నువ్వు అతిశయించొద్దు అంటుండు. ఎందుకంటే అది నీకైనా ఉచితంగా ఇచ్చిండు. నువ్వు ఎట్లయితే ఆమె ఒలివ చెట్టు, అడవి ఒలివ చెట్టు, మంచి ఒలివ చెట్టు అంటు కట్టబడ్డదో అట్లనే నువ్వు నేను కూడా యేసు ప్రభులో అంట కట్టుబడాలి ఉండాలనేసి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు ఆయనతో అంటు కట్టబడి లేకుంటే నువ్వు సైతాను క్రియలలో ఉంటావు. అందుకే యోహాను పత్రికలు, యోహాను సువార్తలు ఏమంటారు, మీరు నాకు దూరం ఉండేలా మీరు ఫలింపరు అనేసి చెప్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. 5వ వచనం ఏమంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనతో అంటు కట్టబడి ఉండాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంటు కట్టబడమంటే ఆ యొక్క మంచి ఓలివ చెట్టుకు అడవి ఓలివ చెట్టును ఇట్లా కట్టేసి మందుల ద్వారా దాన్ని పూర్తిగా అతికిస్తున్నారో ఆ యొక్క గుణము మనకు వస్తుంది అనేసి చెప్తాడు. మంచి ఓలివ చెట్టు యొక్క గుణము ఈ అడవి ఓలివ చెట్టు గుణం వస్తుంది, చెట్టుకు ఆ గుణం వస్తుంది అనేసి చెప్తా ఉన్నాడు అక్కడ. అట్లనే మనం కూడా అడవి ఓలివ చెట్టుకు గుర్తుగా ఉన్నామని చెప్పినాం. అదే సైతాన్కు గుర్తుగా ఉందని కూడా చెప్పుకున్నాం. కానీ మనం ఎప్పుడైతే యేసు ప్రభువుకు అంటుకట్టబడతామో అప్పుడు మనలో ఆ జీవితం వస్తుంది అని తెలుసుకోవాలి. మంచి జీవితం వస్తుంది, మంచి ఆశీర్వాదాలు వస్తాయి, మంచి దీవెనలు వస్తాయి. మరి ముఖ్యంగా మనకు పరలోకం వస్తుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఓలివ చెట్టు, అడవి ఓలివ చెట్టు మంచి ఓలివ చెట్టుకు అతకబడి ఉన్నదో అది మంచి ఫలాలు ఇచ్చింది అని విన్నాం. అట్లనే మనం కూడా సైతాన్తో దూరం అయిపోయి యేసు ప్రభుతో అంటుకట్టబడితే మనం కూడా మంచి ఫలములు ఇవ్వగలము. లేకుంటే మనలో మంచి అనే మాటనే లేదు. యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడే మనకు మంచి అనేది ఉంటుంది. యేసు ప్రభు మనలో లేకుంటే మనలో మంచి క్రియలు ఉండయి అని మనం తెలుసుకోవాలి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనములకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటుండు, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను అంటుండు. అంటే మీరు దేవుని రాజ్యానికి దూరం అయిపోతారు. దేవుని రాజ్యానికి ఇష్టంగా మీరు నడుస్తలేరు. దేవునికి ఇష్టమైన పనులు మీరు చేస్తలేరు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఆ రాజ్యం మీ వద్ద నుంచి తొలగింపబడుతుంది అని చెప్తున్నారు. మొదటి శతాబ్దంలో శిష్యులు గొప్ప సేవ చేశారు. గొప్ప సేవ చేసి ఎంతోమందిని రక్షించారు. అన్యజనులకు కూడా వాక్యం చెప్పారు. వాళ్ళు అన్యజనులకు చెప్పి అన్యజనులను కూడా
దేవుని తట్టు తిప్పిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత పౌలు మాత్రం అన్యజనులకే చెప్పిండు. ఇప్పుడు ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఎవరైతే అన్యజనులు ఆ యొక్క దేవుని సువార్త విని రక్షింపబడ్డారో వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క రాజ్య సువార్త కొరకు కష్టపడినారని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. ఆ రోజుల్లో అయితే అది రోమా ప్రభుత్వం ఉండే. ఆ శిష్యుల కాలంలో రోమా ప్రభుత్వం ఉండే. రోమియోలైతే యేసుప్రభుని అంగీకరించలే. యేసుప్రభుని ఎవరు అంగీకరించారో వారిని హతసాక్షులుగా చేశారు, అందరిని చంపేశారు. ఈ క్రీస్తు ప్రభు గురించి మాట్లాడిన వాళ్ళను, ఆయన సువార్త చెప్పిన వాళ్ళను చంపేశారు. కానీ వాళ్ళు భయపడక సువార్త చెప్తూ ఎక్కువ మంది రక్షణలోకి నడిపించారు. 3వ శతాబ్దంలో అప్పుడు ఒక రాజు ఆ దేశాన్నంతా, రోమా దేశాన్నంతా క్రైస్తవులుగా మార్చేసింది. అప్పటి నుంచి కొద్దిగా హింసలు తక్కువైనాయి, కానీ అప్పటికి హింసలు కూడా ఉండే. కానీ దాని తర్వాత ఎంతోమంది అన్యజనులే ఈ దేవుని రాజ్య సువార్త కోసం పాటుపడినరు. మన శతాబ్దంలో లేకుంటే మన తరంలో మనం గమనించింది ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఎన్నో కొత్త స్కీమ్స్ అని కానీ, కొత్త అంటే చదువు కానీ, వైద్యము కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ, బ్యాంకింగ్ కానీ అంతా వాళ్ళే అయితే చేశారు. వాళ్ళే చేసి మనల్ని దేవుళ్ళలోకి నడిపించారు, మనకు అభివృద్ధి తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. ఆ విధంగా అడవి ఓలివ చెట్టు వలె ఉన్నవారు మంచి ఓలివ చెట్టు అంటుగడ్డపడిన తర్వాత వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేసి వాళ్ళను ఎంతోమంది రక్షణలోకి నడిపించున్నారు. కాబట్టి ఆ దేవుడు ఎంత గొప్ప క్రియలు చేయగలడో మనము తెలుసుకొని ఆ దేవుళ్ళు మనం నడవడం మనకెంతో ధన్యత, లేకుంటే ఎంతో దీవెన. లూకా సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ ఒక ధనవంతుడు ఆయన అందరినీ ఆయన విందుకు పిలుస్తాడు. పిలిస్తే చాలామంది పిలిచిన వాళ్ళు రాకుండా ఏదో సాకులు చెప్పి రాకుండా ఉన్నారు. కానీ ఆ ధనవంతుడు ఏం చేసిందంటే అందరినీ వేరే వాని రోడ్ల మీద పోయేటోళ్ళని అంత వాని పిలిచి లోపలికి భోజనానికి విందుకు ఏర్పరిచిండు. అందుకేమని ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. అందుకే నేను గత సంఘం ఎత్తబట్టలో వాక్యం చెప్పింటి, యూదులకు ఎత్తబడే ధన్యత లేదు అనేసి. ఎవరైతే యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించలేదో వాళ్లకు ఎత్తబడే సంఘంలో ఉండరు అనేసి నేను వాక్యం చెప్పింటి. కాబట్టి ఆ యొక్క విందు జరిపించిన ధనవంతుడు ఏమంటుందంటే, పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంలో పుట్టి వాళ్ళకు మొదట సువార్త చెప్పిండు. ఆయన అబ్రాహాము ద్వారా ఆ దేశాన్ని ఎంచుకున్నాడు, ఆ మనుషులను ఎంచుకున్నాడు కానీ వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించలేదు. అంగీకరించినందుకు వాళ్ళకు దేవుడు శాపమేమున్నది, నా విందులో వీళ్ళు పాలు పొందరు, లేకుండా రుచి చూడరని చెప్తా ఉన్నాడు. ఆ విందేమంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, అధికారము ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య
తన్ను సిద్ధం చేసుకొని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఆ విందుకు యూదులు రాలేరు. ఎందుకు రాలేరు అంటే ఆయన ఇన్విటేషన్ వాళ్ళు వ్యర్థపరిచిండ్రు. ఆయన మాట వినలే. ఆయన ఈ లోకంలో వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు సువార్త 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఆయన మాట వినక ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసిండ్రు. కాబట్టి వాళ్ళకు దీంట్లో ఈ విందులో పాలు లేదు అనేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆ విందులో పాల్గొనాలంటే అప్పుడే యేసు ప్రభుని ఎవరైతే స్వరక్షకులుగా అంగీకరించిండ్రో వాళ్ళే ఈ యొక్క విందులో పాల్గొంటారు. లేకుంటే వాళ్ళకు వీళ్ళు పాలు లేదు అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒట్టి క్రైస్తవులంటే రక్షింపబడి యేసు ప్రభు మీద విశ్వసించి యేసు ప్రభుతో నడిచిన వారికే ఈ విందులో పాలుంటుంది. మిగతా వారికి ఎవరికి ఈ విందులో పాలుండదు అనేసి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. మనం అట్లా లూకాసు వార్త 20వ అధ్యాయం 16వ వచనం. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనేది ఒక ఉపమానం చెప్పిండు. ఏమంటే ఒక మనిషి దాచుతో నాటించి కాపులకు ఇచ్చిపోయిండు. కాపులకు ఇచ్చిపోయినప్పుడు వాళ్ళు ఫలం వచ్చినప్పుడు దాని ఫలం కోసం ఆయన పని వాళ్ళని పంపిస్తే వాళ్ళని కొట్టి పంపించేసారు. ఇంకా కొంతమంది పని వాళ్ళని పంపిస్తే కొట్టి పంపించేసారు. అట్లనే ఇక నా కొడుకు పోతే అన్న వింటడేమో అనేసి ఆయన కొడుకును పంపిస్తే ఇతడు వారసుడు కాబట్టి చంపేస్తే అదంతా మనకైపోతుంది అనేసి వాళ్ళు కొడుకును చంపేసారు. అయితే అక్కడ ఏమన్నాడు, అతడు వచ్చి కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా, అంటే అదేవిధంగా దేవుడు యెహోవా దేవుడు ఎంతోమందిని భక్తులను ప్రవక్తలను ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. పంపించి దేవుని తెలుసుకోమని చెప్పినాడు. సృష్టికర్తను తెలుసుకోమని చెప్పిండు. కానీ ఎవ్వరు ఆయనను తెలుసుకోలేదు. ఆయన ప్రవక్తలను ఎదిరించారు. కొంతమంది ప్రవక్తలను చంపేశారు. కానీ ఎవరిని ఆ దేవుని గురించి పట్టించుకోలేదు. అందుకే ఆ దేవుడు యెహోవా దేవుడు తన కుమారునే ఇక్కడ పంపించిండు. పంపించినప్పుడు ఆయనను కూడా లెక్క చేయక ఆయనను చంపేసిండ్రు. అదే ఉపమానం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటే ఆయన యొక్క మార్పును వీళ్ళు అంగీకరించలే. ఆయన ఏం చెప్పిండ్రు, రాజ్య సువార్త మీలోకి వచ్చింది, లేకుంటే దేవుని రాజ్యం మీలో ఉన్నది, మీరు మారు మనసు పొందుడి అని చెప్పిండు. ఆయన యేసుప్రభు రాకముందు బాప్తిస్మా ఇచ్చి యోహాను పంపించిండు. ఆయన కూడా చెప్పిండు, పరలోక రాజ్యం దగ్గర ఉన్నది, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుడి అని చెప్పిండు. అనేకులు ఆయన దగ్గర పోయి బాప్తిసం పొందారు. ఆయన అడవిలో ఉన్నప్పుడు అడవిలోకి పోయి విన్నారు. ఆ మాట వినేసి అందరూ ఆ యొక్క బాప్తిసం పొందారు. ఆయన ఏమన్నాడు, నేను కాదు నా వెనక వచ్చేవాడు, వాడు చెప్పుల వారిని విప్పుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పిండు. ఇంకేమన్నాడు, ఇదిగో ఇతడే పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని చెప్పిండు యేసుప్రభుని చూసి. కాబట్టి ఈ యూదులు వీళ్ళను తిరస్కరించేసి ఆయనను చంపేసిండ్రు అనేసి వాక్యం వింటున్నాం మనం. అదే 14వ వచనం గమనిస్తే, అదే 20వ అధ్యాయం లూకా 20:14, ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం మనదగునట్లు ఇతని చంపుదాం రండి ఒకరితో ఒకడు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపడి త్రోసివేసి చంపిరి అంటాడు. అంటే ఇది ఇంకా మనం గమనిస్తే ఏమంటే, ఈ సైతాన్ ఏమనుకుందంటే యేసుప్రభుని చంపేస్తే ఇక రాజ్యం నాదే, ఇది భూలోకం అంతా నాదే అవుతుంది అనుకున్నది.
నాదే అవుతుందని చంపిపిస్తే ఆమె సైతాన్ ఏమనుకుందంటే, నేనిగా ఈ భూలోకం నేలుతున్నా, నన్నెవరు అడ్డగించేవారు లేరు అని అనుకుంది. కానీ ఆ యొక్క పునరుత్థాన శక్తిని అది గుర్తుపట్టలే. ఆ పునరుత్థాన శక్తి వల్ల ఎంతమంది దేవుళ్ళలోకి నడుస్తారో గుర్తుపట్టలేదు. అది గుర్తుపట్టకుండా ఏం చేసిందంటే, నేను చంపేసి నీకు హాయ్ నాకేమున్నది అనేసి అనుకుంటుంది. కానీ ఆ పునరుత్థాన శక్తిని బట్టి ఎంతమంది రక్షింపబడ్డారో అది అర్థం కాలేదు దానికి ముందు. ఎప్పుడైతే శిష్యులు ఈ యొక్క పరిశుద్ధాత్మ పొందిన తర్వాత సైతాన్ని ఎదిరించి వాక్యం చెప్తున్నారో కొన్ని వేల మంది రక్షింపబడ్డారు. మనకు తెలుసు, పేతురు ఒకసారి వాక్యం బోధ చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు అనేసి వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆ పునరుత్థాన శక్తిని ఆ యొక్క సైతాను గుర్తుపట్టలేకపోయింది. ఆ గుర్తుపట్టలేక అదేం చేసిందంటే యేసు ప్రభువును చంపించింది. ఎందుకంటే ఆయన ఇంకా బ్రతికి ఉంటే ఈ స్వాస్థ్యం నాదే, ఆయనదవుతుంది. కాబట్టి ఈ స్వాస్థ్యం మనదగునట్లు ఇతన్ని చంపుదాం రండి అని ఒకరికొకరు ఆలోచించుకొనిరి అంటున్నమాట. ఈయన చంపేస్తే ఈ భూలోకం అంతా నాదే అయిపోతుందని ఆ సైతాన్ ఏం చేసిందంటే ఆ యొక్క కుమారుని చంపించింది. కానీ దాన్ని తలంచుకునేది ఒకటి, ఈ లోకంలో జరిగింది ఒకటి అని చాలా లేటుగా అది తెలుసుకున్నది. చాలా లేటుగా తెలుసుకొని అప్పుడు ఈ యొక్క శిష్యులను చంపించింది. యేసు ప్రభువుని చంపిస్తే అది అయిపోతుంది అనుకున్నది. యేసు ప్రభువుని చంపిన తర్వాత ఇంతమంది లేస్తారు అనుకోలే. అప్పుడు శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళని కూడా చంపించింది అది. కానీ వాళ్ళని 12 మంది చంపిస్తే ఒక 12,000 మంది బయటికి వచ్చిండొచ్చు. పౌలుని చంపిస్తే కొన్ని 100 మంది బయటికి వచ్చిండొచ్చు. ఆ విధంగా ఆ దేవుడు ఆ పునరుత్థాన శక్తితో ఇంత గొప్ప క్రియ చేస్తూ ఉన్నాడు. నేనెట్లయితే లేచిన్నో, చనిపోయి 3వ నాడు లేచిన్నో, మీరు నన్ను అంగీకరిస్తే మీరు కూడా చనిపోకుండా ఉంటారు అనేసి వాక్యం చెప్తా ఉన్నది మనకు. మనం ఆయనను అంగీకరిస్తే మనలో చావు లేదు. చావు లేక మనము ఎప్పుడు మేలుకొనే ఉంటాము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అంటున్నాడు. యేసునందు నిద్రిస్తున్నాము అంట, చనిపోతాడు అని చెప్పలే అక్కడ. ఎవరైతే భక్తులు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, యేసు ప్రభువుతో తిరిగిన వాళ్ళు, యేసు ప్రభు చేత నడిపింపబడ్డవారు ఏమంటారు? వారు నిద్రించిండు అంటున్నమాట. నిద్రించిండంటే మనము ఇక్కడ ఈ లోకం విడిచిపెడితే అదే సెకండ్లో మనం అక్కడ ఉంటాము అని తెలుసుకోవాలి. అదే సెకండ్. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 12 గంటల వరకు 12:05కు ఇలా మనం చనిపోతే అంటే నిద్రించితే క్రిస్టియన్స్కు అంటే యేసు ప్రభువుని నమ్మిన వారికి నిద్ర అనేది ఆ వాక్యం చెప్తా ఉన్నది. మనం 12:05 మనము ఇక్కడ నిద్రిస్తే పరలోకంలో మేలుకుంటాం మనం. అది ఆ దేవుడు మనకు చెప్పబోతుండు. అందుకే అక్కడ సైతాన్ లూకాలో ఏమన్నది అనేది ఆయన చంపేస్తే ఈ స్వాస్థ్యం అంతా నాదైతుంది అనుకుంది. కానీ ఆయన చంపితే అది ఇంకా ఆ పునరుత్థాన శక్తి వల్ల ఎంతగానో ఇంకా మనుషులు లేస్తారు అని తెలుసుకోలేదు. అదే అంటున్న మనము నిద్రిస్తాము అంటున్నమాట. నిద్రించి మనము వేరే లోకంలో ఉంటాము, అంతేగాని మనకు చావు లేదు అనేసి ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది. అది అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనం, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యంను మహిమపరచురి అంటున్నారు.
ఏ మాట విని? దేవునిలోకి మనము మార్చబడితే, లేకుంటే అడవి ఒలివ చెట్టు మంచి ఒలివ కొమ్మకు అంటుకట్టబడితే అన్నమాట. మంచి ఒలివ చెట్టుకు, ఒలివ కొమ్మకు మనం, అడవి ఒలివ కొమ్మమైన మనము అంటుకట్టబడితే అదేమంట, ఆ మాట అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యంను మహిమపరచురి అంటున్నమాట. మహిమపరచరు. ఎందుకు? మేము పూర్తిగా మారు మనసు పొందబోతున్నాము. మేము అడవి ఒలివ చెట్టు వలె కాక, అది నష్టం చేసే చెట్టు వలె కాక, దాన్ని తింటే చనిపోతారని అది కాక, మంచి ఒలివ చెట్టు కంటపడ్డప్పుడు ఆడ మంచి గుణాలు ఉంటాయి అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా దేవుని దగ్గర వాళ్ళు వెళ్తారు అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యంను మహిమపరచురి అంటున్నాడు. కాబట్టి అటువంటి కృప మనకు దేవుడు ఇవ్వబోతుండు అని మనం తెలుసుకోవాలి. అది ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేళ్లై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఎప్పుడైతే అన్యజనులు అడవి ఒలివ కొమ్మలతో ఉన్నారో వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. అడవి ఒలి కొమ్మగా మనం ఉంటే మనం దేవునికి దూరంగా ఉన్నట్టే. కాబట్టి అడవి ఒలివ కొమ్మగా ఉండక ఆ కొమ్మ ఆ యొక్క మంచి ఒలివ చెట్టుకు అంటుకట్టబడ్డట్టు మనము అంటుకట్టబడాలా అనేసి దేవుడు చెప్తాడు. ఏమంటుండు? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ముందు మనం అడవి ఒలి చెట్టు తిన్నప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎందుకంటే మన పాపముల గురించి, మన దేవునికి వ్యతిరేకమైన క్రియల గురించి ఆయన సిల్వలో ఆయన రక్తం కార్చినందుకు ఆయనకు సమీపస్తులై ఉన్నాము. అంటే అడవి ఒలివ చెట్టు మంచి ఒలివ చెట్టుకు అంటగడ్డబడినట్టు ఆయన రక్తం వలన మన అడవి ఒక గుణాలను తీసేసిండు. లేకుంటే సైతాను గుణాలను మనం తీసివేసి ఆయన రక్తం వలన మన పాపములు కడిగి మనకు దేవునికి సమీపస్తులుగా చేసి ఉన్నాడు. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత అంటున్నాడు. పరదేశులు, వాగ్దాన ఫలం నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేళ్లై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. మన ముందు దేవునికి దూరస్తులైనాం, కానీ ఆయన రక్తం వలన మనము సమీపస్తులై ఉన్నాము అంటున్నాం. అందుకే 14వ వచనం ఏమంటాడు? ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయి చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. మీరు ఆ యొక్క అపోస్తల కార్యంలో పేతురు అన్యజనులకు పోయి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆత్మను పొందుకొని, పరిశుద్ధాత్మని పొందుకొని అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు మిగతా అపోస్తలు శిష్యులు ఏమన్నా ఆయన కోపడతారు. నువ్వెందుకు అన్యజనుల దగ్గర పోయినావు? అన్యజనుల దగ్గర మనం పోవద్దు కదా, వాళ్ళకు మనకు సంబంధం లేదు కదా, ఎందుకు పోయినావు అనేసి ఆయనను గద్దిస్తారు. గద్దిస్తే అప్పుడు దేవుని యొక్క ఆయన కలిగిన దర్శనం వాళ్ళకి చెప్పి ఆయన మనం ఎట్లనో అన్యజనులు కూడా అదే విధంగా ఆత్మను పొందిరి అని చెప్పినమాట. కాబట్టి ముందు వాళ్ళకు ద్వేషం ఉండే అని చెప్తున్నాడు.
యూదులకు అన్ని జనులకు ద్వేషం చాలుండే, మధ్య అగాధం ఉండే, వాళ్ళు మనల్ని ఒప్పుకోరు. అందుకే సమరయ స్త్రీ యేసు ప్రభుత్వం ఏమంటే, యూదుడవై ఉండి సమరయులు నీళ్ళు అడుగుతున్నావా అంటారు. అంటే ఆ యూదులు అంత గొప్పగా ఎంచుకునేవారు, అంతగా గొప్పగా ఎంచుకొని ఇతరులను చిన్న చూపు చూసేవారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండు, ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. అంటే ఏ విధంగా అయితే అడవి ఓలివ చెట్టు, మంచి ఓలివ చెట్టు అంటుకట్టబడ్డప్పుడు అది మారిందో, ఈయన రక్తం చేత మనల్ని మార్చి ఆ యూదులతో సమానం చేసిండు అని వాక్యం చెప్తుంది. ముందు మనకు మధ్య గోడ ఉండే, వాళ్ళు మేమే దేవుని పిల్లలం, మాకు దేవుడు ఉన్నాడు, వీళ్ళకి లేడు అన్న తలంపులో ఉండేవారు. లేకుంటే మాకు సృష్టికర్త అయిన దేవుడు మా దేవుడు, వీళ్ళకంత బొమ్మలు విగ్రహాలు ఉన్నవి, వీళ్ళు మాతో సమానం కాలేరు అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ దేవుడు ఏం చేసిందంటే ఇటువంటిది సరి అయింది కాదు అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టించింది యూదులనే కాదు, అందరినీ సృష్టించిండు. ఏ మతమైనా కానీ, మతాలన్నీ మనుషులు పెట్టుకున్నది, దేవుడు పెట్టింది కాదు. కానీ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా ఆయనకు అందరూ ఆయన సృష్టి. కాబట్టి యూదులు ఈ విధంగా గర్వపడొద్దని ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ మధ్య గోడను పడగొట్టిండు అంటున్నాడు. ఆయన రక్తం వలన, శిల్వ కారం వలన ఈ మధ్య గోడను పడగొట్టి మనను వాళ్ళతో ఈక్వల్గా చేసిండు. ఈక్వల్గా చేసినా కానీ వాళ్ళు మాత్రము ఎత్తబడరు అనేసి మనకు వాక్యం చెప్తుంది. మనం ఎంత భాగ్యవంతులమో, ఎంత ధన్యులమో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను మనం తెలుసుకున్నాం. కానీ వాళ్ళు ఆ సృష్టికర్తను తెలుసుకోలేకపోయారు. ఆయన హింసించి చంపేశారు. చంపి ఈయన రక్తం మా మీదను మా పిల్లల మీద నుండుగాక అన్నారు. అంటే అప్పుడు ఆ శాపమంతా వాళ్ళ మీదకి వచ్చింది. ఆ శాపమును బట్టి వాళ్ళు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. చాలామంది ఇప్పుడు యూదులు అక్కడున్న క్రిస్టియన్స్ను శ్రమ పెడుతున్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, మీరు యూదులై ఉండి ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నట్టు వాళ్ళను శ్రమలు పెడుతున్నారు అనేసి నేను విన్నాను. నేనైతే విన్నాను, అది యూట్యూబ్లోనే విన్నాను నేను అది. కాబట్టి అక్కడ ఇంకా యేసు ప్రభువుకు వ్యతిరేకత ఎంత ఉందో తెలుసుకోవాలి. ఆ వ్యతిరేకను బట్టి వాళ్ళు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించలేకపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు రాలేదు, ఇప్పుడు రాబోతుండు, మెస్సియగా రాబోతుండు అనేసి వాళ్ళు మెస్సియా కోసము ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభు మెస్సియాని వాళ్ళు ఒప్పుకుంటలేరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసిండంటే మనలను వాళ్ళను ఏకంగా చేసిండు. అబ్రాహాముకు ఇచ్చిన దీవెనలు, ఆయనేమో అబ్రాహాంతోనేమండు, సమస్త జనులు నీ వలన దీవెనలు పొందదరు అని చెప్పిండు. ఆదికాండం 12:3 చూస్తే ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క దీవెన మనకు యూదుల ద్వారానే ఉన్నది. యూదుల ద్వారానే ఉండి యూదులను పక్కకు పెట్టి మనకు ఆ యొక్క రక్షణ ఇచ్చిండు. రక్షణ ఇచ్చి మనకు గొప్ప విందు చేయబోతున్నాడు. అది మధ్యాకాశంలో ఎత్తబడినప్పుడు, మధ్యాకాశంలో ఆ గొప్ప విందు మనము దానిలో పాలు పొందబోతున్నాము. ఆ ఇన్విటేషన్ మనకుంది. ఎవరైతే రక్షింపబడి పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళకు ఆ ఇన్విటేషన్ ఉంది. నువ్వు పరిశుద్ధంగా లేకుంటే ఎత్తబడవో అది నీకే తెలిసి ఉండాలా. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావో నీకే తెలిసి ఉండాలా. ఎంత పవిత్రంగా ఉన్నావో నీకే తెలిసి ఉండాలా. ఏ పాపంలో పడకుండా ఉన్నావో అది నీకే తెలిసి ఉండాలా. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు
మనం ఎత్తబడడానికి, పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలా. పరిశుద్ధంగా ఉండాలా మనం. దేవుడు నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిండు. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. 1 పేతురు 1 అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. సమస్త ప్రవర్తన అంటే మన మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మనము పరిశుద్ధంగా ఉండాలనేసి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ పూర్వపు ఉన్న మీకు అజ్ఞాన స్థితిలో ఉన్న పూర్వపు మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటున్నమాట. రక్షింపబడక ముందు మనకు ఎన్నో ఆశలు ఉండే, వాటి ఆశలను బట్టి ప్రవర్తింపక అని రాస్తున్నది ఇక్కడ. కాబట్టి మనం ఆ ఆశలను విడిచిపెట్టాలా అనేసి దేవుడు చెప్తాను. పాత ఆశలు ఏమున్నాయో అవి విడిచిపెట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలనేసి ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనము యేసు ప్రభు వచ్చే వరకు, మధ్యాకాశానికి మనం ఎత్తబడే వరకు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఎటువంటి అపవిత్రత లేకుండా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఆయన పరిశుద్ధై ఉన్నాడు. ఏమన్నా నేను పరిశుద్ధై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు ఆ మధ్యాకాశంకి వచ్చినప్పుడు, మనలో పవిత్రత లేనప్పుడు, పరిశుద్ధంగా లేనప్పుడు మరి మనం ఎత్తబడతామా? ఎత్తబడకుంటే చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండి ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు పరిశుద్ధంగా మనం జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అంటున్నమాట. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరినీ, ఆయన నామంను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కుమారులని చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని పిల్లలు అగుటకు అంటున్నాడు. దేవుని పిల్లలు అంటే కుమారులు, కుమార్తెలు. మనం ఆయన పిల్లలు కావాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలా, ఆయనను అంగీకరించాలా. విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పిల్లలను అగుటకు ఆయనకు మనకు అధికారం ఇస్తాడు అనేసి చెప్తాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం 17 వచనాలు చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమైతే మనతో దేవుని ఆత్మ ఏం చెప్తుందంట? నువ్వు దేవుని పిల్లగాడివే, పిల్లవే అని చెప్తుంది అన్నమాట. ఆత్మ సాక్ష్యం ఇస్తుందంట, ఈయన కూడా దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడలేలా క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు ఎక్కడికి వారసుడు? పరలోకానికి వారసుడు. ఆయన తండ్రికి వారసుడు. ఆయన అట్లనే మనం ఆయన దేవుని పిల్లలం మనమైతే మనం కూడా వారసులము. దేవునితో శ్రమ పడినేట్లా అంటున్నాడు. ఆయనతో శ్రమ పడినేట్లా. శ్రమ అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు కొన్ని శ్రమలు రావచ్చు. శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఆ శ్రమలు వచ్చినా కానీ దేవుని యేసు ప్రభువుతో మనకు వారసత్వం ఉందనేసి మనం తెలుసుకోవాలి. శ్రమలలో మనం జయించాలి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంటున్నాం. ఆ శ్రమలలో మనకు ఏ శ్రమలు వచ్చినా అది మనం సహించాలా అనేసి దేవుడు చెప్తాను.
అదే క్రీస్తు శ్రమ పడినేడలా అని రోమా పత్రికలో చెప్తా ఉన్నాడు. కాబట్టి అది శ్రమ వచ్చినప్పుడు శ్రమలో కూడా మనము పాలు పొందాలా. కానీ శ్రమ అంటే ఆ శ్రమ 7 సంవత్సరాల శ్రమల కాలం కాదు. అది యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకు ఆ శ్రమల కాలంలో కాదు. అంతకుముందు వచ్చే శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు శ్రమల కాలంలో మనం లేము. కానీ క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి. కొంతమంది చంపేస్తున్నారు, కొందరు కొడుతున్నారు, చేస్తున్నారు. అటువంటి శ్రమలు వచ్చినా కానీ మనము భయపడొద్దు అన్నట్టు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. కాబట్టి తను ఎందరు అంగీకరించరో వారందరికీ తన కుమారులగుటకు అధికారం ఇచ్చను అంటున్నమాట. కాబట్టి ఆయనను అంగీకరించి మనము పవిత్రంగా జీవిస్తూ నడవాలనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అదే రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ స్వీకృత ఆత్మను పొందితిరి, స్వీకృత పుత్రాత్మను పొందితిరి అంటున్నమాట. మనకు ఆయన ఆత్మనిచ్చిండు. ఏం ఆత్మనిచ్చిండు? దాస్యపు ఆత్మని ఇవ్వలేదు. కానీ ఆయన మనల్ని పెంచుకున్న ఆత్మ, లేకుంటే మనల్ని అడాప్షన్ చేసుకున్న ఆత్మగా మనకి ఇస్తాడు అన్నమాట. ఆయన ఆత్మను అడాప్షన్ చేసుకున్నాడు. మనల్ని అడాప్షన్ చేసుకున్నాడు కాబట్టి మీకు దాస్యపు ఆత్మను నేను ఇయ్యలేదు అంటున్నాను. అందుకే ఆఖరిగా 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం దేవుని ఆలయం అని చెప్తున్నాడు దేవుడు. దేవుని ఆలయంలో దేవుడు ఉండాలి, కానీ సైతాను ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే దేవుడు మన ఆలయంలో ఉండో సైతాను క్రియలు మనలో ఉండడానికి వీలు లేదు. సైతాను క్రియలు మనలో ఉందంటే దేవుని ఆలయంగా మనం ఉండలేము. దేవుని ఆలయంగా ఉండాలంటే దేవుడే ఉండాలి. అక్కడ సైతానుకు చోటు లేదు. సైతానుకు చోటు లేనప్పుడు మనలో క్రియలన్నీ దేవునికి సంతోషపరిచే విధంగా, లేకుంటే దేవుడు మెచ్చుకునేటట్టు క్రియలు మనలో ఉండాలా అంటున్నాను. అందుకేమన్నా నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారు దేవునై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అంటున్నాడు. అప్పుడు ఎప్పుడైతే మన హృదయంలో ఆ దేవుడు ఉంటాడో ఆ దేవుడు మన యందు ఉండి నా ప్రజలై ఉందురు అంటుండు. మనం ఆయన ప్రజలుగా ఉంటాం. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. అంటే సైతాన్కు చోటు, అంటే సైతాన్తో ఉన్నవారికి దూరంగా ఉండమంటుండు. దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించాలనేసి చెప్తున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైనది ముట్టొద్దు అంటే అపవిత్రమైన దాని దగ్గరికి మనము వెళ్ళొద్దు, పరిశుద్ధమైన దానికే వెళ్ళాలా. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలు ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఆయన మనల్ని చేర్చుకుంటాడు, చేర్చుకొని మనకు తండ్రిగా ఉంటాడు, తండ్రిగా ఉండి మన కుమారులు కుమార్తెగా ఉంటాడని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఈ అంట కట్టబడ్డ ద్వారా ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో మనం చూడాలి. అంట కట్టబడినప్పుడు ఈ దీవెనలన్నీ మనకు వస్తాయని మనం గమనించాలి. ఈ దీవెనలతో దేవుని దగ్గరికి మనము వెళ్ళగలము. ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, మన హృదయము ఆయనకు ఆలయంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవునితో అంటకట్టబడడం ద్వారా మనకు ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో మనం గమనించినాము. కాబట్టి అట్టి దీవెన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయన నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి.
స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా ప్రభా. మరి ఒకసారి ప్రభా మరి ఈ తరుణం నాకు దయచేసినాడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాను ప్రభా. మరి నీ వాక్యం ప్రభా మీరు నాకు అందించినందుకు నైనా నీకు స్తోత్రం చెల్లించినాను. నీ జ్ఞానంతో ప్రభా తండ్రి నన్ను వాడుకున్నారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాను. ఇంకను ప్రభా మరి ఎవరైనా ప్రభా తండ్రి మంచి ఒలివ చెట్టుకు అంటపట్టక ఉంటేనైనా వారు అంట కట్టబడ్డ ప్రభా ఆ కృపను అనుగ్రహించగల వేరుకొచ్చినాం తండ్రి. ఇది విన్న వారందరు ప్రభా ఆ విధంగా అంట కట్టబడ్డకు వారికి అటువంటి మంచి మనసును దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి, అటువంటి మనసును దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి. ఎందుకంటే ప్రభా అడిగి ఒలివ చెట్టునైనా దేనికి పనికి రాదనైనా, దాని పండ్లు పనికి రావు, ఆకులు పనికి రావు, ఏది పనికి రాదు నైనా, కేవలం నష్టం చేయగలదు నైనా. అట్లనే ప్రభా మేము అడిగి ఓలి చెట్టు వలె ఉంటేనైనా మా ద్వారా అందరికీ నష్టమేనైనా, అందరికి ప్రాబ్లమేనైనా, మా ద్వారా ఎవరికి మేలు జరగదు నైనా. కాబట్టి ప్రభా అటువంటి మేము మారి ప్రభా నీలో జీవించటకు కృపను అనుగ్రహించగల వేరుకొచ్చినాను తండ్రి. ప్రభా నీలో జీవిస్తే ప్రభా ఎంత గొప్ప దీవెనలు ఉన్నాయో మీరు చూపెట్టినాడు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాము. నువ్వు ఏర్పరచుకున్న ఇస్రాయేల్ జనాంగంకు మమ్మను తండ్రి సమానంగా చేసినాడు తండ్రి, వారికి సమానంగా ప్రభా మాకు దీవెనలు ఇస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రం. మాకును వాళ్ళకున్న మధ్య గోడను ప్రభా విరగొట్టినారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినారు. వారికి మాకున్న ద్వేషంను ప్రభా తీసేసినారు తండ్రి, అది కేవలం నీ యొక్క శిలువ రక్తం ద్వారా జరిగింది నాయన, నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. కాబట్టి అటువంటి కృపను మాకు దయచేసినందుకు నాయన నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. ప్రభా మరి ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రభా వారందరూ దీవించండి ప్రభా, దీవించగల వచ్చినాం తండ్రి. ప్రభా వారు ప్రభా నీలో ఇంకా ఎదిగే ప్రభా తండ్రి, నీ ద్వారా ప్రభా ఎన్నో మేలు పొందే భాగ్యం దయచేయగల వచ్చినాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించగల వచ్చినాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాపాడగల వచ్చినాం తండ్రి. ఇప్పటి వరకు కరోనా వైరస్లో ప్రభా మా సంఘాన్ని కానీ మా కుటుంబాలకు కానీ ఇంతవరకు ఏ హాని కలగకుండా కాపాడిన దేవా నీకు స్తోత్రం చెల్లించిన. ఇక ముందు కూడా కాపాడగల వచ్చినాం తండ్రి. ప్రభా మరి మీరే ప్రభా మరి మాకు సరిపోయిన దేవుడు అంటున్నారు, సమయానుకూలమైన సాయం చేసి దేవుడు అంటున్నారు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించిన. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వాళ్ళు ముట్టండి ప్రభా, ముట్టండి ప్రభు. యేసు నామం వారిని ముట్టి స్వస్థపరచగల వచ్చినాం తండ్రి. ఎవరైతే ప్రభా ప్రభా మరి ఆర్థిక సాయం అవసరం ఉందో ప్రభా వారికి ఆర్థిక సాయం చేయగల వచ్చినాం. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వారు తీర్చగల వచ్చినాం తండ్రి. ప్రభా మరి ముఖ్యంగా నీ యందు జీవించటకు అటువంటి మనుషులు వారు దయచేయగల వచ్చినాం. ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ అందే జీవితకు వాళ్ళకి అటువంటి కృపను అనుగ్రహించగల వచ్చినాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు మనం దీవించినైనా ఎల్లప్పుడూ నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయగలకు మా ప్రభువును యేసుక్రీస్తు పేట వచ్చినాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ తోడు నీడయుండును గాక, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమెన్.